గుడ్ మార్నింగ్ టు ఆల్. నేనైతే గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి. వాటికి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 2 రిజల్ట్స్‌కు సంబంధించిన అప్డేట్ న్యూస్‌ని కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం మనము. ఈ యొక్క లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. ఇది అధికారికంగా నిన్న విడుదల చేశారు టీజీపీఎస్సీ బోర్డ్ నుంచి. మనకు గ్రూప్ 2 రిజల్ట్స్‌కు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది. మనకు 723 పోస్టులకు గాను మనకు డిసెంబర్ 15th, 16థ్‌న ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ రాసిన వారు ఎంతమంది రాసారో అందరి యొక్క డీటెయిల్స్ 600 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారనే ఫుల్ డీటెయిల్స్ ఇందులో అయితే పొందుపరుస్తారు. అదేవిధంగా జోన్ వైస్‌గా, మల్టీ జోన్ వైస్‌గా, కేటగిరీ వైస్‌గా మేల్, ఫీమేల్ అన్ని డీటెయిల్స్ ఇందులో పొందుపరుస్తారు. ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్స్‌కొచ్చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది లేదు. ఎందుకంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ షిఫ్టుల వారీగా నిర్వహిస్తారు కాబట్టి వాటికి సంబంధించి మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటది. ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏ విధంగానంటే మనకు సబ్జెక్ట్స్ 4 ఉన్నాయి కాబట్టి 2 డేస్ నిర్వహించారు. కానీ అందరికీ ఒకే షిఫ్ట్, ఒకే క్వెషన్ పేపర్ ఉంటది. వేరే వేరే క్వెషన్ పేపర్స్ అంటూ ఏమి ఉండవు. దానికి అలా వన్ టైమ్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి షిఫ్టుల వారీగా నిర్వహించకుండా ఒకేసారి నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏం లేదు కాబట్టి మనకు మార్క్స్ ఎన్ని మార్క్స్‌కి ఎన్ని స్కోర్ చేశారనేది మాత్రమే టాప్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది పొందుపరిచారు. వీటి ఆధారంగా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత ర్యాంక్ ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత ర్యాంక్ వస్తుందో, మనకి జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే డీటెయిల్స్ కూడా వాళ్ళకు వీటి ద్వారా ఒక అవగాహన అనేది వస్తుంది. నార్మలైజేషన్ రావడం వల్ల ఉన్న వాళ్ళకైతే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు వాళ్ళన్ని డీటెయిల్స్, వెయిటేజ్ మార్క్స్ అన్నీ పొందుపరిచిన తర్వాతనే మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు టాప్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏ విధంగా ఉందని ఒకసారి చూద్దాం మనము. టాప్ ర్యాంక్లో మనకు ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అది జోన్ వైజ్గా కానీ అదేవిధంగా కేటగిరీ వైజ్గా టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే ఫస్ట్ నుంచి జనరల్ టాప్ ర్యాంకర్స్గా తీసుకుంటారు వారిని. అయితే ఎండింగ్ లాస్ట్ ర్యాంక్ నుంచి ఒకసారి చూద్దాం. ఇదిగో ఈ లాస్ట్ ర్యాంక్ చూస్తే 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో ఉంటారు. మనకు 14 మార్క్స్, అదేవిధంగా 19 మార్క్స్, 20 మార్క్స్, 22 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో అనేది ఉంటారనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ ర్యాంకు 2,36,649 ర్యాంకు. వాళ్ళకు మార్క్స్ ఎన్నొచ్చినాయి? 0. మెయిల్ బీసీబీ కేటగిరీ. అదేవిధంగా జోన్ వైజ్‌గా చూసినట్టే మనకు సెవెంత్ జోన్ అనమాట. మల్టీ జోన్ వచ్చేసి 2. ఈ విధంగా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లో అందరూ ఉంటారనమాట మనకి. ప్రతి ఒక్కరు ఉండే లిస్ట్‌ని మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటాము. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన టాప్ ర్యాంకర్స్ గురించి కొన్ని చూద్దాం. మనకు టాప్ 100లో 96 మెంబర్స్ అయితే మెన్సే ఉన్నారు. తొలి 10 మందిలో అందరూ వారే ఉన్నారంట. వెంకట హర్షవర్ధన్ రెడ్డికి ఎవరైతే ఇతను ఉన్నాడో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 447 మార్కులతో 600 మార్కులకు గాను టాప్ ర్యాంకర్తో ఇతను ఉన్నాడు. ఇతను ఓన్గానే ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి టాప్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మొదటగా ఉన్న ర్యాంకర్ ఇతను. అదేవిధంగా మనకు టాప్ 100లో 4 మెంబర్స్ మాత్రమే లేడీస్ ఉన్నారు. 96 మెంబర్స్ మెన్స్ ఉన్నారు. నిన్నైతే వారు గ్రూప్ 2 రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు అధికారికంగా విడుదల చేస్తున్నప్పుడు ఉన్న ఫోటో ఇది. ఈ గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశము టీజీపీఎస్సీ యొక్క చైర్మన్. చిత్రంలో అమీర్ ఉల్లా ఖాన్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, పాల్వాయి రజని కుమారి, రామ్మోహన్ రావు, అదేవిధంగా సుమతి వీరందరూ కూడా నిన్న అధికారికంగా రిజల్ట్స్ విడుదల చేస్తున్నప్పటి ఫోటో ఇది. అదేవిధంగా మనం టాప్ ర్యాంకర్స్ చూసినట్లయితే టాప్ 10 ర్యాంకర్స్ అందరూ కూడా మెన్సే ఉన్నారు. అదేవిధంగా మనకు మహిళా కేటగిరీలలో వచ్చేసి ఉమెన్స్ కేటగిరీలో టాప్ 10 ర్యాంకర్స్ వచ్చేసి లాస్ట్ ర్యాంకు 183 ధరావత్ అనుష 183 టాప్ 10 ర్యాంకర్స్లో అయితే ఉమెన్స్ కేటగిరీలో ఉన్న డీటెయిల్స్ అయితే మనకి న్యూస్ పేపర్లో ఈరోజు ఇచ్చారు. ఉమెన్స్లలో లాస్ట్ 10th ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 385 మార్కులు. టాప్ 10 ర్యాంకర్స్ అనమాట మహిళలో. అదేవిధంగా మెన్స్లో చూసినట్లయితే 422 10th ర్యాంక్ అయితే ఉంది. వారికి సంబంధించిన కొందరికి టాప్ ర్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళ డాటా కూడా మనకు న్యూస్ పేపర్లో ఇవాళ ఇచ్చారు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.